బీజేపీ లీడరు ఈటెల రాజేందర్ సారు అసెంబ్లీ ఎన్నికలల్లా దారుణంగా ఓడిపోయిండు. అదిగాక పువ్వు గుర్తు పార్టీల బండి సంజయ్ కు ఈటెల రాజేంద్రం సార్కు పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత వైరం ముద్రిందని టాక్ నడవబడుతుంది. అందుకే కొన్నొద్దుల సంధి పార్టీ కార్యాలయాల్లో ఏడ ఈటెల సార్ కనిపిస్తలేడని అనుకుంటున్నారు అంతా. పువ్వుల మీద మనసిరిగినట్టయిందంట ఈటెల సార్కు. ఇదే మోకా అని ఈటెల సార్ కూడా పువ్వు కాడలను నలిపేసి చేతి గుర్తోళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తాడనే ప్రచారం జోరుగా నడుస్తున్నది. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీగా సీటును ఈటెల సార్కే ఇచ్చి పోటీ చేపిస్తారనే గుసగుసలు గుప్పుమంటున్నాయి. గాయనెందుకు బీజేపీలోకెళ్ళి బయటకు వస్తాడు? నేను పార్టీ మారేది లేదని చాలాసార్లు చెప్పుకొచ్చిండు కదంటే అది అప్పుడు. ఇప్పుడు పరిస్థితి చాలా మారిందని అంటున్నారు. మొదటి సంధి ఈటెల సార్ను మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా నిలబెడతారనే ముచ్చట ఈయనొచ్చింది. కానీ కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవచ్చనే లెక్కలు బాగా వేసుకుంటున్నారట. ఈటెల సార్ కూడా ఏడ పోగొట్టుకున్నామో మళ్ళా ఆడనే రాబట్టుకోవచ్చు అనే ఇషారా చేస్తుండట. అటు అధిష్టానం కూడా బండి సంజయ్ను కరీంనగర్కెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి వేరే కాడికి పంపించబోతుందనే ముచ్చట ఈయనబడుతుంది. ఒకవేళ బండి సంజయ్ కరీంనగర్కెళ్ళి పోటీ చేసినా కాంగ్రెస్కెళ్ళి ఈటెల పోటీ చేస్తే తగ్గఫార్ నడుస్తుందని అంటున్నారు. అందుకనే ఈటెల సారు చుట్టుముట్టోలు కూడా ఈ పువ్వు గుర్తు పార్టీ మనకు సెట్ కాదు, చక్కగా కాంగ్రెస్ కు పోదామని చెప్తుండ్రట. అయితే ఇటు ఈటెల సార్ను కాంగ్రెస్ లకు తీసుకొస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్ వాళ్ళు స్కెచ్ గీస్తుండ్రట. మొదలు సంధి చాలా మంది బీజేపీ లీడర్లకు బండి సంజయ్ అన్ననే ప్రధాన ప్రత్యర్థి లెక్క మారిపోయిండు. బండి నాయకత్వాన్ని క్యాడర్ యాక్సెప్ట్ చేసింది కానీ బీజేపీ పెద్ద లీడర్లు ఎవ్వరు జీర్ణించుకోలేకపోయినరు. ఈటెలను కాంగ్రెస్ లో చేర్పించుకుంటే ఇటు బండికి చెక్ పెట్టొచ్చు, అటు బీఆర్ఎస్ కు కూడా చెక్ పడ్డట్టు అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ లా ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల పవనాలే గట్టిగా ఉన్నాయి కాబట్టి ఎంపీ సీట్ ను అల్కగా గట్టించుకోవచ్చు అనే స్ట్రాటజీ తోటి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారట. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈటెల సార్ నిజంగానే పార్టీ మారతాడా, కరీంనగర్కి వెళ్ళి పోటీ చేస్తాడా అంటే ఏమో కొన్నొద్దులు ఆగితే తెలుస్తుంది అని అంటుర్రు.